పునః ప్రారంభోత్సవం. ఏ ప్రారంభోత్సవం? ప్రారంభోత్సవం. అంటే మరలా ఒకసారి ప్రారంభించుకునే ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరు లేరు, కొందరు ఉన్నారు. లోకంలో ఒక సామెత ఉంది, ఎందరో మహానుభావులు కొందరికే వందనాలు. ఉన్న కొందరు శేషం. నిజంగా రేపు రాకల్లో కూడా ఇలాగనే ఉంటుంది. రాకల్లో కూడా ఇలాగనే ఉంటుంది. ఎందుకంటే ఆ శేషమే ఎత్తబడుతుంది. శేషమే ఎత్తబడుతుంది. ఈ శేషంలో కూడా ఇంకా కొన్ని కల్తీ గింజలు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. లేకుంటే మీరు కూడా ఉండరు, వెళ్ళిపోతారు. అప్పుడు మేము ఇటు తిరిగి మా సేవకులకి అందరికీ మరలా ఒక సేవకుల మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ పని చేస్తే చాలా బాగుండేది, చాలా సంతోషం. బువ్వా బోధ అంటే బువ్వే బోధ అవసరం లేదు, బువ్వే. ఇంకా మీరు కూడా వెళ్ళాలనుకుంటే శుభ్రంగా వెళ్ళి తినొచ్చు. నేను ఎవరిని అభ్యంతరపరచను, నాకు అంతటి ఆలోచన కూడా లేదు. వెళ్ళండి, తినండి, కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రియులారా, ఈ యొక్క ప్రార్థనా మందిరం దేవుడు దైవ సేవకులు రాజశేఖర్ గారికి చక్కటి ఆలోచననిచ్చి ఈ మందిరం కట్టడానికి దేవుడు కృపను చూపించారు. అలాగే ఈ యొక్క ప్రార్థనా మందిరానికి స్థలాన్ని ఇవ్వడానికి కుటుంబస్తులను కూడా దేవుడు చక్కటి ప్రేరేపణ, దేవుని యొక్క ఆలోచననిచ్చారు. ఇప్పుడు దేవుని సన్నిధిని ఉంచడానికి, ప్రార్థన చేయడానికి స్థలం ఇవ్వడము అది ధన్యకరమైనటువంటి. సేవకులు చాలా విషయాలు మీకు చెప్తూ వచ్చారు. మరలా నేను అదే రిపీట్ చేయకుండా ఒక చిన్న మాటను నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. మీకు తెలిసిన మాటలే, కొత్తవేం కాదు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ చివరి లైన్లో ఉన్న ఒక మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ఈ ఏ మందిరము అని అంటే ప్రార్థనా మందిరం. ఎందుకు ప్రార్థనా మందిరము అని దేవుని యొక్క వాక్యం. ఇంకా మీరు సువార్తల్లోనికి వస్తే సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని రాసి ఉంటుంది. సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని రాసి ఉంటుంది. ఇక్కడ దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఇంకొక మాటను కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఈ లోకపు పోకడలో మనిషి మనుగడను మనము తట్టి పట్టి చూస్తే, మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఆనందంగా ఉండాలని, నేను ఆనందంగా ఉండాలి, నా పని విషయంలో ఆనందంగా ఉండాలి, నా వ్యాపారం ఆనందంగా ఉండాలి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా కుటుంబము ఆనందంగా ఉండాలి. నైటు పగలు, రాత్రి పగలనక ఓటీలు డ్యూటీలు చేస్తూ, చెమటను కారుస్తూ, ఇంకా లోతుగా చెప్పాలంటే కుటుంబాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్తూ సంపాదించుకొని ఆనందంగా ఉండాలని ఆరాటపడుతూ ఉన్నటువంటి దినాలలో మనం ఉన్నాం. అలా తట్టి చూస్తే ఏమైనా ఆనందంగా ఉన్నామా అని అంటే, మనిషి జీవితంలో ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పేరుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికీ ఆధారము కలగజేసే ఆనందం మాత్రము లేదు. ఆనందం ఎక్కడ ఉంది అని మనిషి వెతుకుతున్నాడు. ఆనందం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మనిషి సిద్ధంగా ఉన్నాడు. ఆ మనిషి జీవితంలో ఆనందం మాత్రం పొరపాటును కూడా కనపడట్లేదు. ఆనందం లేని జీవితాలు జీవిస్తున్నాం. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నలుగురుంటే 4 ఫోన్లు, ఒంటరితనం అయిపోయింది. అందరం ఉన్నట్టుగానే ఉంటున్నాం, కానీ ఆనందంగా జీవించలేని దినాలలో ఉన్నాం. మనకు మనమే ఆనందాన్ని త్రోసి వేసుకుంటున్నాం. అయితే
వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యం ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. క్రమం తప్పకుండా వస్తానండి, చిల్లర మార్చి సందా చేస్తానండి, అన్నీ బాగానే ఉన్నాయని నేనెందుకు ఆనందించబడట్లేదంటే, అందుకే కింద చెప్తాడు, నా మందిరము సమస్త జనులకు ఏ మందిరం అండి? ఇప్పుడు ఈ మందిరం నాకేంటో తెలుసా, నన్ను ప్రసంగం చేయడానికి పిలిచాడు రాజశేఖర్ పాస్టర్. జనాలు లేకపోయినా వాళ్ళకు పెట్టాడు, అక్కడికి పంపించాడు. వాళ్ళ పని మీద వాళ్ళు, మీ పని మీద మీరు, నా పని మీద నేను. ఎందుకంటే పనికి వచ్చాం కనుక పని చేసుకొని వెళ్ళిపోవాలి, పని చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవరు పని మీద వాళ్ళు ఉన్నాం, నా పని నాది. ఎవరు విన్నా వినకపోయినా ఏదో 4 మాటలు చెప్పి లేకుంటే మళ్ళీ బాధపడతాడు. అందుకని ఎవరు పని మీద వాళ్ళు ఉన్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం. ఇది నాకు ప్రసంగం చేసే మందిరం, అయితే ఎవరైతే ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రార్థన చేయగలుగుతారో, ప్రార్థించడానికి మోకాళ్ళు భూమికి తాకి పెదవిప్పి ప్రభువుని అడుగుతూ చేతులెత్తి ఎవరైతే ప్రార్థనలో గడపగలుగుతారో వాళ్ళ జీవితంలో అడగకుండానే ఒక కార్యం వెంబడించబోతుంది. దాని పేరే ఆనందం. ఈ రాత్రి దరిద్రం పట్టినట్టుగా నీకు ఆనందం పట్టునుగాక. అర్థమైనట్లేదు బయట ఉన్న వాళ్ళు, పాపం విచిత్రంగా చూస్తున్నారు. దరిద్రం అన్నారేంటి, ఆనందం అన్నారు. దరిద్రం పడితే అలాదంట, అలాగనే ఆనందము కూడా మీకు అలాగ పట్టునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. నా దేవుని ప్రార్థనా మందిరములో నువ్వు ఏ పరిస్థితిలో, ఎంతటి భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్న స్థితిగతులు మార్చగలిగినటువంటి ఒకే ఒక స్థలం ప్రార్థనా మందిరం. నా చిన్న సేవా జీవితంలో ఇంట్లో మంచం మీద పడుకున్న దానికంటే కూడా, ఇంట్లో నివాసం చేసిన దానికంటే కూడా ప్రార్థనా మందిరంలో గడిపిన దినాలే నాకు ఎక్కువ. మనలందరినీ పిలిచినటువంటి రాజశేఖర్ గారి గురించి చెప్పాలి అని అంటే, ఆ చిన్న పుట్టుంటి సమయలు మందసం దగ్గర ఎలాగైతే పడుకొని నివసించేవాడో అలాగే రాజశేఖర్ కూడా దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో, దేవుని సహవాసంలో ఇంచుమించు నేను ఈ పశ్చిమ గోదావరికి 2005వ సంవత్సరంలో వచ్చాను. అప్పుడుంటే నాకు బాగా పరిచర్య విషయంలో చాలా ఏమిటండి అలుపెరగకుండా, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా దేవునికి స్తోత్రం అంటే అన్నారో లేనా అని చెప్పేసి, దేవుని యొక్క పని విషయం అంటే, దేవుని యొక్క పరిచర్య విషయం అంటే ఆశతో పరిగెత్తే వ్యక్తులు కొందరుంటారు. ఆ కొందరులో నాకు తెలిసిన వ్యక్తుల్లో రాజశేఖర్ గారు పని విషయంలో, పరిచర్య విషయంలో ఏమిటండి, నేను తూర్పుతాల్లో సేవ చేస్తూ ఉన్నప్పుడు రోజు ప్రార్థన కూడికలు పెట్టేవాడిని. ఒక్కొక్క ఏరియా యవనస్తులంతా పగలు చదువుకొని లేకుంటే పనులు చేసుకొని సాయంత్రం 5 గంటలకు బాక్సులు అన్నీ కట్టుకొని వాళ్ళే వెళ్ళి మీటింగ్ చేసుకొని పాటలు పాడుకుంటే ఇలాగ నాకు సమయం ఇస్తే 4 మాటలు చెప్పి వెళ్ళేవాడిని. రాత్రి 1 గంటకు మందిరానికి చేరుకునేవాళ్ళు. అందరూ పడుకుంటారు కదా, యవనస్తులు, మీ రాజశేఖరు ఇంకా కొంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళంతా వంటగదిలోకి వెళ్ళి అన్నం వండి పప్పు సాంబారు చేసేవాళ్ళు. మీరైతే గిన్నెని ఇసిరి కొడతారు. మరి కుర్రోళ్ళు ఏం చేస్తారు పాపం కష్టపడి. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నాను అని అంటే, దేవుని పని కోసము, పరిచర్య కోసము ఎందరో పాటుపడతారు, కానీ ఆ ప్రతిఫలాన్ని పొందుకునేవారు కొందరు ఉంటారు. ఆ కొందరిలో రాజశేఖరు. అందుకే వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ యొక్క ఆత్మీయత కానీ, ఈ పరిచర్య కానీ ఇలాగ కొనసాగించబడుతూ ఉంటుంది. నా ప్రార్థనా మందిరములో వారిని, చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి, ఈ రాత్రి నా దేవుడు ఇచ్చే ఆనందం మీ అందరికి అనుగ్రహించబడునుగాక. ఆనంద గానాలతో గంతులు వేస్తూ వెళ్ళుదురుగాక. వాడున్నాడు, వాడి పని ఏంటి? మెట్ల దగ్గర కూర్చోవడం. వాడి పని ఏంటి? నలుగురిని పిలుచుకోవడం, ఇంటికి తీసుకెళ్ళడం, మరలా పొద్దున్నే మందిరానికి తీసుకురావడం. ఏ రోజన్నా వాడు మెట్లెక్కినట్టుగా చరిత్ర చదువుతామా? ఏ రోజైనా మందిరానికి వెళ్ళినట్లుగా చరిత్ర చదువుతామా? చదవం. కారణం ఏమిటంటే వాడి బ్రతుకు కృంటితనం. ఈ రోజున మనస్థితి కూడా
దేవుని మందిరం దాకా వెళ్ళాలని మనసు వస్తుంది, కానీ మందిరం లోపలికి రా. సేవకులు చెప్పారు, విజయ్ గారు చెప్పారు, మీరు బయట ఎందుకున్నారు, కుర్చీలు తీసుకొని రండి అని. మన బతుకంతా బయట తిరగడమే. ఎరా సాధారణంగా యాడ్ నుండి వచ్చేవారు నువ్వు? నేనా భూమి మీద, మీరు బాగా చెప్తారు నాకంటే. ఎటు చూడండి, ఎక్కడైనా చూడండి, మనోళ్ళు సభలకు, మహాసభలకు, అంతర్జాతీయ సభలకు వెళ్ళండి, అలా తిరిగి రాంది కాలు ఊరుకుండదు. పాపం వీడికి అదృష్టం లేదు. ఏ అదృష్టం? తిరిగి అదృష్టం లేదు. నలుగురు మోయాలి, నలుగురు తీసుకురావాలి, మన నలుగురు తీసుకెళ్ళాలి. మందిరం దగ్గరే ఉంటాడు కానీ మందిరంలోనికి రాడు. మందిరం దగ్గరే ఉంటాడు కానీ మందిరంలోనికి రాడు. ఈరోజు చాలామంది జీవితంలో ఇంటి పక్కనే మందిరం ఉంటుంది. వెళ్తామా? వెళ్దాం. ఆ రోజే చేపలు తీసుకొని వస్తారు. దాన్ని తోమి రుద్ది. ఏంటంటే విశ్రాంతి దినమన చేపలు అమ్మద్దు, చేపలు కొనొద్దని వాక్యం చెప్తుంది. ఆ రోజే మనం ప్రత్యేకంగా పట్టి గీకి గోకుతా ఉంటాం. ఇక ఆనందం రమ్మంటే ఎలా వస్తుంది? ఆదివారం రోజున పొద్దునే మటన్ షాపు దగ్గర కానీ, చికెన్ షాపు దగ్గర కానీ మనోళ్ళ సంఖ్య పెద్దగా ఉంటుంది. ముక్క ఉడకందే, వాసన ముక్కుకు తగలందే, రుచి నాలుకకు అద్దందే మనం దేవుని మందిరానికి రాం. ఆమె అన్నా పర్వాలేదు. కారణం ఏమిటంటే మందిరం దగ్గరే ఉంటాం కానీ కాళ్ళు పని చేయట్లే. మందిరం దగ్గరే ఉంటాం కానీ పరిగెత్తాలన్న ఆశ లేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల నడవద్దు, నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట. అందుకేగా 11 గంటల దాకా పడుకునేది. నడవద్దు, నిలవద్దు, చెప్పరేంటండి మరి, లెగమని లేండి మిమ్మల్ని ఇప్పుడు. మరలా నడవద్దు, నిలవద్దు, కూర్చోద్దు. ఏం చేయాలా? పడుకుందాం. సామెతల గ్రంథకర్త అంటాడు, పడుకుంటే ఆ దరిద్రం ఆయుధం వేసుకొని వచ్చినట్టుగా వస్తుందిరా బాబు. మరేం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఈ పందెం, ఇది ఈ యాత్ర, ఈ ఆత్మీయ యాత్ర చూసి వెళ్ళేది కాదు, చిల్లర మార్చి కానికేసి వెళ్ళేది కాదు, నెత్తి మీద చేతులు పెట్టుకొని సిలువేయించుకొని వెళ్ళేది కాదు. ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా, ఇష్టం లేనప్పుడు నాకు ప్రభువు కాదు, ఏం కాదని చెప్పేది కాదు. ఇది పందెం. దీంట్లో రక్తము కారులంతగా పోరాడే ఒక ఆత్మీయత ఉండాలి. ప్రభు కొరకు సమస్తమును పరిత్యజించి దేవుని కొరకై ఆయన నివాసములో నాటబడిన చెట్టు నిలిచి ఉన్నట్టుగా ఉండగలిగే అనుభవం మన జీవితం కలిగి ఉండాల. మరి వాడికి అదృష్టం లేదుగా. ఎవడికి? కుంటోడికి. మెట్ల దగ్గరే వాడి జీవితం. లోపలికి వచ్చింది లేదు. అడుక్కోవడం ఏమిటండి? నలుగురు వేసింది తీసుకోవడం, వెళ్ళిపోవడం. వచ్చిందే లేదు. పాపం ఎక్కడుండి వచ్చారో పేతురు, యోహానులు అలా వస్తుంటే వీళ్ళ దగ్గర కొంచెం బాగా దొరికేటట్టుకుంది. ఎక్కడుంటూ వచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆయా ప్రాంతాల్లో ఉంటారు కదండి. వాళ్ళకు ఒక వాడుగా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకు రావాలని, దేవుని సన్నిధికి రావాలని. ఎక్కడుంటో బాగా సంపాదించుకొని వచ్చినట్టుకున్నారు. తెల్లగా మెరుస్తున్నారు, ఏదో వేస్తారనుకున్నాడు. వాళ్ళు కూడా నిలబడ్డారు. అని చూశాడు, ఈడేదో మన దగ్గర ఆశిస్తున్నాడు. యోహాను భాయ్, పేతురు భాయ్ అడుగుతున్నాడు, యోహాను భాయ్ ఏదో ఆశిస్తున్నట్టున్నాడు, ఇద్దామా అన్నట్టుగా చూశాడు. వాడు కూడా, అయ్యా ఏదన్నా ఇచ్చేసి వెళ్ళండి అయ్యా, కుంటుండయ్యా, నడవలేనయ్యా. నాకు కూడా ఏంటండి వాట్సాప్లో నిన్ననో మొన్ననో చాలా ఫోటోలు పెడతారు. నేను ఇది ఏమిటండి, నేనే బతకడానికి ఇబ్బంది ఉంది, అందరికీ సాయం చేయాలంటే ఎక్కడుండి చేస్తాను? నాదే కాటాకూడు సాంబార్ లాంటి బతుకు. అందరికి ఇచ్చుకుంటూ పోవాలంటే ఇంక నేనేం తినాలి? అర్థమైందా అండి? ఆడలా ఏదన్నా దొరుకుతుందా తీసుకుందామా అన్నట్టుకున్నాడు. వాళ్ళు చెప్పగానే చెప్పారు, బాబు మా దగ్గర వెండి, చెప్పండి కొంచెం నోరు తెరిచి, వెండి బంగారాలు లేవు. వెండి లేదు, బంగారం లేదు. ఏమయ్యా సేవకుడా, వెండి బంగారం లేదా? మరి ఏముంది? డబ్బులు ఉంటాయేమో. వెండి లేదు, బంగారం లేదు, డబ్బులు ఉంటాయేమో. ఏమి లేదు. నీ కుడి చేయి పెట్టుకుని అడుక్కోవడం, కుడి చేతనే కదండి అడుక్కుని, ఎడం చేత అడుక్కుంటాడు. చెప్పట్లేదు మీరు.
మాట్లాడట్లేదు మీరు కూడా వెళ్ళిపోయినట్టున్నారు అక్కడికి. ఏ చేత అడుక్కుంటాడు? ఆ కుడి చేయి కదండి. వాళ్ళు ఏం చేశారంటే ఆని కుడి చేయి పట్టుకొని మాకు కలిగిందే నీకు ఇస్తాం, మాకు కలిగింది ఒకటి ప్రభు అయిన యేసు, ఆ నామములోనే లెమ్మని వాణ్ణి యేసు నామములో లేపేసరికి వాణ్ణి పాదములకు చీలమండలములకు అంతకు ముందు ఎప్పుడు కలగని ఒక బలం కలిగి వాళ్ళతో కూడా నడుచుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తెలుసా? వాడు దిగ్గున లేచాడు. అప్పటి వరకు వాడి స్థానం ఏంటి? అప్పటి వరకు వాని స్థితి ఏంటి? నలుగురు మోసుకు రావాలి, నలుగురు మోసుకెళ్ళాలి, ఓ 10 మంది దగ్గర అడుక్కోవాలి. మరలా చెప్తున్నాను, నలుగురు మీద ఆధారపడాలి, నలుగురు తీసుకురావాలి, అదే నలుగురు మీద ఆధారపడి వెళ్ళాలి. ఈ రోజున మన జీవితంలో కూడా దేని మీదనో ఆధారపడుతూ బ్రతుకుతూ ఉన్నటువంటి బ్రతుకులు. నలుగురు సహాయం చేస్తే వాళ్ళు చేస్తారా? అన్న చేస్తాడా? తమ్ముడు చేస్తాడా? బావమరిది చేస్తాడా? ఇల్లు చేస్తారా అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నాం. ఇక మీదట ఈ ప్రాంతానికి ఆ గతి పట్టదు. కారణం ఏమిటంటే వెండి బంగారాలు ఆశించని సేవకుడు ఇక్కడ పరిచర్య చేస్తాడు. ఏ నడవలేని స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నుండి లేపడానికి సేవకుడు ఇక్కడ సమర్పించుకున్నాడు. ఇక మెట్ల మీదనే కూర్చునే ఆ దుస్థితిలో నుండి దేవుడు నీకు ఒక గొప్ప విడుదల కలగజేయబోతున్నాడు. ఇక మీదట పడిపోయిన, కృంగిపోయిన, నడవలేని నీ స్థితులన్నీ యేసు నామములో లేపబడబోతూ ఉన్నాయి. కృంగిపోయినవన్నీ లేపబడునుగాక, చచ్చుబడినవన్నీ బాగు చేయబడునుగాక, ఇక కుదరదు జరగదన్న ప్రతి కార్యం బాగు చేయబడునుగాక. ఈ రాత్రి దేవుని మందిరములో ఉన్న ఆనంద ప్రవాహము నీలోనికి వచ్చునుగాక. చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? చెప్పాలి బిగ్గరగా. అన్ని చేయబట్టుకొని యేసు నామములో లేమన్నాడు. వాడు అబ్బే నాకు కాళ్ళు లేవండి, కుదరదని అన్నాడా? చూడండి వాడి విశ్వాసం చూడండి. అక్కడ ఒక మాట చెప్పారు వాళ్ళు, మా వైపు చూడు. ఎవరి వైపు చూడు? చెప్పండి మీరు గట్టిగా. ఈరోజు సంఘంలో నడిపిస్తూ ఉన్నటువంటి సేవకుడి వైపు చూడట్లేదు. నేను అడిగాను ఒక బ్రదర్ని, ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదు అని అడిగాను. అడిగితే పాపం ఆమె ఆయాసపడుతూ నాకు రెండో పాట పాడుతుంది చూడు, ఆమెకు కుదరదు, నువ్వు ఆమెకు రెండో పాట ఇస్తున్నావు అనింది. ఎవరో ఒకరు వచ్చి పాడితే ఆమె ముందు వస్తుంది, పాడుతుంది, నువ్వేమో ఆమె అనేటప్పుడు వస్తావు, నువ్వేం పాడతావు తల్లి? లేదు ఆమెకు నాకు. ఇప్పుడు ఎవరిని చూస్తుంది ఆ మనిషి? చెప్పట్లేదు మీరు. రెండో పాట పాడామని చూస్తుంది. వాళ్ళకి ఏదో గొడవ జరిగిందట. నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలియదు. నేనన్నాను అది కాదమ్మా, నువ్వు మరి దేవుని మందిరానికి రావాలి కదా, అలా భేదాలు పెట్టుకొని ఉంటే కుదరదు కదా అని అంటే, అయ్యగారు నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇంట్లో. మరి వాక్యం వినాలి కదా. ఏం వినాలి? వాక్యం వినాలి కదా. యూట్యూబ్లో చూస్తున్నానండి మీ ప్రసంగాలు, ఫేస్బుక్లో చూస్తున్నానండి మీ నేను ఆమె ఆ మాట అన్న వెంటనే నాకు అర్థమైంది, ఈ మరియమ్మ బాగా చెప్పట్లేదు, ఈ మరియమ్మ బాగా ఎదగలే, ముదిరిపోయింది. ఎదిగితే పెరుగుతుంది, ముదిరిపోతేనే ఆగిపోద్ది భక్తి అంతా. ముదిరిపోయింది అనుకుని నాకెందుకని ప్రార్థన చేసి వెళ్ళాను. ఒక 2 నెలల తర్వాత ఆయాసపడుకుంటూ వచ్చింది. ఏం పడుకుంటూ? ఆయాసపడుకుంటూ వచ్చింది. మేము అద్దెకున్న ఇండ్లు, పాపం ఓనర్ గారికి డబ్బులు లేవేమో కానీ అడుక్కొక మెట్టు పెట్టాడు. 5 అడుగులు బేస్మెంట్, 4-5 మెట్లు ఉంటాయి. ఎక్కలేక వచ్చింది. పాస్టర్ గారు అనింది. నాకు ఏం జరిగిందా ఏంటని బాగా టెన్షన్ వచ్చింది. అమ్మా కాస్త ఆగని కుర్చీ తెచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటో అన్న. నీళ్ళు ఇచ్చి, అదేంటి పాస్టర్ గారు నన్ను పిలవలేదని. దేనికమ్మా అన్నాను. అదే మందిరానికి మంచిగా మీటింగ్ పెట్టారు కదా, కంసు పిట్టల ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్నీ పెట్టారు కదా, నీకెట తెలిసింది అన్న. టీవీలో అదే ఏంటది ఆన్లైన్లో చూశానని. మరి ఆన్లైన్లో నుండి తినొచ్చు కదా అని అడిగాను. అది ఎట్ట కుదరదండి? మరి మందిరానికి రమ్మంటే నీ వాక్యమే చూస్తాను దాంట్లో, దేంట్లో? ఆన్లైన్లో నీ వాక్యమే చూస్తాను, ఇంకెవరిది చూడను. ఓహేమంటది టీవీ కొనుక్కొని వచ్చి ప్రార్థన చేయమంటే నన్ను.
మీ వాక్యాలు వినడానికేనండి ర్యాములో ఎక్కించుకొని వింటానండి? ఒట్టిది. సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు సీరియస్గా చూడడానికి. పేరు మాత్రం నా కోసమే కొనిందంట. మరి ఇచ్చే సంకలు పెట్టుకొని వెళ్ళిపోతా ఇంటికి. అట్లా ఇవ్వంగా. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూడాలి? అక్కడ ఏం చదువుతాం మనం? అక్కడ ఏం చదువుతాం? అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఏం చెప్పారు వాళ్ళు? ఎవరి వైపు చూడమన్నారు? యేసు వైపు చూడొద్దని నేను చెప్పట్లే. అక్కడ ఎవరి వైపు చూడాలి? నలుగురు వైపు. నలుగురు మోయాలి, నలుగురు తీసుకురావాలని చూసావా? నలుగురు మోసుకెళ్ళాలని చూసావా? 40 సంవత్సరాలు ఉంటే అక్కడే పడి ఉన్నావుగా. వయసు 40 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నావుగా. ఈరోజు చూసే చూపు మారాలి. చూడగలిగిన వారి వైపు చూడాలి. రాగలిగిన చోటికి రావాలి. మోకరించవలసిన సమయంలో మోకరించాలి. ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. అక్కడున్నోళ్ళు, ఇక్కడున్నోళ్ళు, అక్కడున్నోళ్ళని చూడొద్దు. ఎవరిని పడితే వాళ్ళని చూడొద్దు. ఎవరిని పడితే వాళ్ళని చూడొద్దు. నిన్ను నడిపించే నాయకుడు ఎవరు, సేవకుడు ఎవరు, వాళ్ళ వైపు చూడు. నీ కొరకు 2వ పాట పాడామే ప్రార్థన చేస్తుందా? మాట్లాడట్లేదు. పోనీ ఆఖరి పాట పాడామే ప్రార్థన చేస్తుందా? ఎవరు నీ కోసం ప్రార్థన చేసేది? ఎవరు నీ కోసం పోరాడేది? ఎవరు నీ కోసం కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని ప్రార్థన చేసేది? నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి సేవకుడు. చూడాల్సిన వాని వైపు చూడకూడదు. మన పేతురులాగా, ప్రభువా నువ్వేనా, ప్రభువా నువ్వేనా? నేనే నాయన. మరి నేను కూడా నడవనా? నడువు. నీళ్ళ మీద 4 అడుగులు వేసాడు. ఇప్పుడు చూడాల్సింది ఎవరిని? దేని చూస్తున్నాడు మనోడు? ఈ రోజున అనేక మంది మునిగిపోవడానికి, అనేక మంది భక్తిలో భ్రష్టులవడానికి, అనేక మంది శాపాన్ని అనుభవించడానికి, అనేక మంది దరిద్రపు రేఖలు దాటకుండా పోవడానికి కారణం ఏంటంటే చూడాల్సిన వైపు చూడక చూడకూడని వైపు చూస్తున్నారు గనక స్థితిగతులన్నీ అతలాకుతలమైపోతున్నాయి. ఎందుకో ఈ మందిర ప్రారంభోత్సవ కూడికలో దేవుడు మనందరితోనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థనా మందిరంలో దేవుడు నిన్ను ఆనందింపజేయబోతున్నాడు. 40 సంవత్సరాల వయసులో అవే మెట్లు, 40 సంవత్సరాల వయసులో అదే నలుగురు మోస్తున్నారు, 40 సంవత్సరాల వయసులో అదే అడుక్కునే బ్రతుకు ఈరోజు మారాలి. ఈరోజు మార్పు కలగాలి. పెను మార్పును దేవుడు కలగజేయబోతున్నటువంటి రాత్రి అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. చెబుదామండి అందరూ ఒకసారి. 2 రావట్లేదు, శబ్దం రావట్లేదు. హల్లెలూయా. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధికి చేరి వచ్చిన ఆ ఫ్యాన్ తీసేయన్న సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామండి అందరూ చెప్దాం. బయట బట్టి అస్సలు చేతులు కూడా లేపటి దేవునికి స్తోత్రం కలుగునుగా. పక్కన పెట్టండి, పక్కదానికి.
ఓకే, అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈ రాత్రి మెట్ల మీద కాదు, మందిరం బయట కాదు, మందిరములోనికి నువ్వు రావాలి. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారు సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు దేవుని సన్నిధికి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రసంగం అడిగిందా? మాట్లాడట్లేదు మీరు. అడిగిందా? అలిగిందా? పోనీ పాట అడిగిందా? రోగాలు వచ్చేదాకా రాగాలు తీసి పాడిందా? ఏం చేసింది? పాస్టర్ గారు కుర్చీ చేయలేదని ముఖం పక్కన పెట్టుకుందా? ఏం చేసింది? ఆ మూలన కూర్చొని తన ఆత్మను దేవుని సన్నిధిలో, ఇక్కడ బాగా గమనించండి, సేవకుడు చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆమె ఎలా కనపడింది ఈయనకంటే, తాగేసి ఫుల్లుగా కిక్కిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తుందో ఆ రకంగా ప్రవర్తిస్తుంది. దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎంతసేపు మత్తురాలవై ఉంటావమ్మా అన్నాడు. ఆమె, ఏలినవాడా, ఆ మాట అనొద్దు, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. అవునా? ఏంటమ్మా? నాకు సంతానం లేదు. అవునా? ఇలా నేను నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నాను. అవునా? నేను ఒక ప్రార్థన చేసుకున్నానయ్యా, అదే ప్రార్థన చేస్తున్నాను. ఏంటమ్మా? నాకు ఒక్క మగబిడ్డనిచ్చి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం. ఆ మధ్య నేను పెళ్లి కుమారుని చేస్తున్నానంటే సంఘానికి 4 వారాలు తిరుగుతూ ఉన్నాను. పాపం వెళ్ళాను. నేను మందిరానికి రాలేదని నా మీద అలిగి, ఏమిటంటే ఎలిజబెత్ అమ్మ కూడా మందిరానికి రాలే. సరే, ఆ పెళ్లి దగ్గరికి వచ్చింది. ఒక 4 మాటలు చెప్పి మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళాలి, ప్రార్థన చేద్దామని. పాపం ఎలిజబెత్ అమ్మ అలిగింది కదా అని, ఎలిజబెత్ అమ్మ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు అని ఇచ్చాను ఎలిజబెత్ అమ్మ గారికి. సరే, ప్రార్థన స్టార్ట్ చేసింది. పెళ్లి కొడుకుని చేస్తున్నాం అక్కడ. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా అనింది. మంచిదే. ఇక మొత్తానికి అలా చేస్తూ కానా పెళ్లి విందులో నువ్వు ఉన్నట్టుగా ఈ పెళ్లి విందులో కూడా ఉండని. మంచిదే. అయిపోయింది. పెళ్ళిని అంత బాగా జాగ్రత్తగా చేయనాయన అనింది. మంచిదే అనింది. అప్పుడు నేను ఒక కన్ను తెరిచి చూశా. ప్రభువా, మా మేనగోడలు మా అన్న కూతురు ఎవరితోనో లేచిపోయింది నాయన, వాని కోసం నువ్వు ఒకసారి ఆ పిల్లని జ్ఞాపకం చేసుకున్నాయన అంటుంది. ఏ ప్రార్థన చేయమని ఇచ్చి ఆమెకు? మాట్లాడట్లేదు మీరు. ఆమెకు ఏ ప్రార్థన చేయమని ఇచ్చా? ఈ పెళ్ళి బాగా జరగాలి, పెళ్లి కొడుకు ఆరోగ్యంతో క్షేమంతో ఉండాలని చేయమన్నా. ఇప్పుడు లేచిపోయిన ఆమె ఎందుకు వచ్చింది ప్రార్థనలోకి? మనం కూడా, సేవకులం కూడా, నేను చూస్తుంటా చాలామందిని, వాక్యం అయిపోయిన తర్వాత రా బ్రదర్ ప్రార్థన చేయండి అనుకో, ఏం చెప్పానో ఇంతేగా ప్రసంగం. అభినయ దర్శన్ పొడిచారంట. చూడు, నేనే నీకు చెప్తున్న మొదటి వార్త. చర్చిలో కూడా అదే. మీరు పర్వాలే, మా వాళ్ళు, మా కులం, సేవ కులం. ఏ ప్రార్థన ఇచ్చే ఆమెకు? మాట్లాడట్లేదు. మరి లేచిపోయిన వాళ్ళ చెల్లెలకు ఎందుకు గుర్తొచ్చింది ఆమెకు? ఆమె కోసం చేయమని ఇచ్చానా? బుద్ధి ఉండద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు. అయ్యో సాక్ష్యం చేస్తాను చెప్పమ్మా, మైక్ తీసుకొని, ఇదిగో నేను సైతాన్ హాస్పిటల్కి వెళ్ళాను. ఏ హాస్పిటల్? రే, సైతాన్ హాస్పిటల్ ఎక్కడ? సైతాన్ కాదు, చైతన్య హాస్పిటల్. పాపం అది నోరు తిరగల. అయ్యగారు, అది ఏదో పెట్టి చూశారు అయ్యగారు, మిషన్లోకి పంపారు అయ్యగారు, నా ఇడ్లీలో రాళ్ళు ఉన్నాయంటే అయ్యగారు, తీసుకొని తినమ్మా అంటున్నా నేను వెనక కూర్చొని. కిడ్నీలో రాళ్ళు పెట్టేసింది ఆమె. అర్థమైందండి? దేవుని మందిరంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో నీకు చెప్తాను తిమోతి అంటాడు. జనులు ఎలా ప్రవర్తించాలి, జనులు ఏ రకంగా ఉండాలి. మనం మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ప్రార్థన ఇచ్చాను, ఒక్కను తెరిచి వస్తున్నాను. ఎలిజబెత్ అమ్మ ఆగట్లే. పాపం శుభమా అని వాళ్ళు పెళ్లి చేసుకుంటే అనవసరంగా ఇచ్చాను ఈ మనిషికి.
అని తుడిసేసి ఆ శంగుతో తుడిసేసుకుని మళ్ళీ అనింది. మళ్ళీ ఏం జరిగిందిరా బాబు అని అంటే, మా పెదనాయన కొడుక్కి కాలు ఇరిగిపోయిందట నాయన. ఇంట్లో చేయదు ఈ మనిషి ప్రార్థన, మైకు చేతిలోకి వస్తే మైమర్చిపోద్ది. ఆ మధ్య పోస్టర్లు చూసే మైమర్చిపోదాం రండి, లిఫ్ట్కి వేసుకున్న వాళ్ళు, సినిమా పాటలు పాడేటోళ్ళు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం మైమర్చిపోతావు? నరకానికి వెళ్ళడానికి తప్ప. నా మందిరం అది. ఎవరన్నా వస్తే మన దేవుడు ఏమన్నా మైలు పడతాడా? రక్తస్రావ రోగ స్త్రీనే ముట్టి బాగు చేసిన దేవుడు నా దేవుడు. నేను ముట్టుకుంటే మైలు పడడు, మైలు పడిన నన్ను బాగు చేయగలిగినటువంటి దేవుడు. అందుకే రక్తాన్ని గార్చినవాడు రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ దేవుని మందిరం ఇది. ఆమె అలా ప్రార్థన చేస్తూ ఆత్మను కృమరిస్తుంది. అక్కడ 80 సంవత్సరాల అనుభవం కలిగిన దైవజనుడు ఉన్నాడు. అలా ప్రార్థన చేసావమ్మా, ఒక్క కుమారునిమ్మని ప్రార్థన చేసావమ్మా, ఎట్టు పడితే అటకి ప్రార్థన చేయలేదు, ఒక్క కుమారుడి కోసం ప్రార్థన చేసావమ్మా అని చెప్పి ఆ సేవకుడు ఒక్క మాట అంటాడు, ఇశ్రాయేలీయుల దేవునికి నువ్వు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయునుగాక, క్షేమముగా వెళ్ళు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ వాక్యం 2వ లైన్, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యం 2వ భాగంలో చదివితే, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. యాటేట శిలోకు వస్తుంది, యాటేట బలులు అర్పిస్తుంది మందిరం బయట ఉన్న బలిపీఠం దగ్గర. ఏ రోజు మందిరంలోకి రాలేదే, ఏ రోజు దేవుని మందిరంలో అడుగు పెట్టలేదే, ఏ రోజు మందిరంలో ఆత్మను కుమ్మరించలేదే. ఎందుకో తట్టుకోలేని బాధ, మనోదుఃఖం, వేదన, కలవరం చేత ధైర్యం చేసి సాహసించి మందిరంలోనికి వచ్చింది. ఆ రోజే చరిత్ర తిరగబడింది. ఎలా వచ్చింది? ఏడుస్తూ వచ్చింది. ఎలా వెళ్తుంది చెప్పండి? ఏడుస్తూ వచ్చింది, సంతోషంతో వెళ్ళింది. ఈ రాత్రి ఏడుస్తూ వస్తున్నావు, అదే ఏడుపు సంవత్సరాలుగా చక్రం తిరిగినట్టుగా తిరుగుతుంది. ఏ రోజైనా సంతోషం ఉందా? ఆనందం ఉందా? వస్తావు సేవకుని బాధ పెడతావు, వస్తావు సేవకుని కానిపోని మాటలు మాట్లాడతావు. సేవకుడు ఎప్పుడన్నా హృదయపూర్వకంగా ఇశ్రాయేలీయుల దేవుడు నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయునుగాక అని చెప్పగలిగాడా నీ గురించి? ఒక్కసారి ఆలోచన చేయి, చక్కగా ప్రవర్తించు, మందిరంలోనికి రా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ రాత్రి ఆ నడవలేని స్థితి పోవాలి, లెగాలి, లేచిన నీవు నడవాలి, నడిచిన నువ్వు మందిరంలో గంతులు వేయగలగాలి. అద్భుతమైన కార్యాలు ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. చెప్పాలి బిగ్గరగా, జరిగించునుగాక, జరిగించునుగాక. నా మందిరం సమస్త జనములకు, చెప్పండి ఏ మందిరం? ఈ మందిరం కొంచెం గట్టిగా చెప్పాలి. ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ నీ ప్రార్థనకు సపోర్ట్ చేసి నిన్ను ఆశీర్వదించడానికి సేవకుడు ఉన్నాడు. ఓ గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. 25 సంవత్సరాల క్రితం ఇలాగే మీటింగ్ పెడితే ఒక ఆమె మీటింగ్కి వచ్చింది. ఆదివారం మరుసటి మీటింగ్ అయిపోయిన తర్వాత మరుసటి ఆదివారం ఆటో తీసుకొని వచ్చి అక్కడ రోడ్డు మీద నిలబెట్టుకుంది. ఎందుకంటే కిందికి దిగితే ఎక్కదు ఆటో. మేము పరిచర్య చేస్తూ ఉన్నాం, పిలిచింది. ఏంటమ్మా ఏంటి అలా పిలుస్తున్నావు అని ఆటో దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆయన ఉన్నాడు ఆటోలో. ఎలా ఉన్నాడో తెలుసా? తల తిప్పలేడు, చేతులు కదపలేడు, శరీరం మొత్తం పక్షవాయువు. ఇలా చూస్తాడు, కళ్ళు మాత్రమే తిప్పుతాడు, తల కూడా తిప్పలేడు. అయ్యయ్యో అని నేను, నా తోటి ఇంకొక బ్రదరు, ఇంకొక ఆమె భార్య, ముగ్గురం ఆయన మోసుకొని వచ్చి మందిరంలో అదిగా వెనకాల అక్కడ మెట్ల దగ్గర అట్లా పడుకోబెట్టి ఆమెను అక్కడే కూర్చోబెట్టాం. ప్రార్థన అయిపోయిన తర్వాత అంత భోజనాలు పెడతారు, 4 ఊర్లలో నుండి వస్తారు కనుక అంత అన్నం తీసుకొని వెళ్ళి పళ్ళెంలో పెట్టి దాన్ని కలుపుతారు. ఏంటమ్మా పరిస్థితి అంటే, డాక్టర్ చెప్పాడట ఇక ఈయన చచ్చిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళి బంధువులకు అంతా కబురు చెప్పమని. ఇక ఆమె సువార్త మీటింగులకు వినింది, దైవ సేవకులు చెప్పిన వాక్యం వినింది, మందిరానికి వచ్చింది. మొదటి వారం తీసుకొని వచ్చింది, 2వ వారం తీసుకొని వచ్చింది,
అట్లా 4 మెతుకులు పెట్టింది. దేవుని బిడ్డలారా, 3వ వారం జరిగిన అద్భుతం ఏమిటంటే ఆయన్ను తీసుకొని వచ్చి ఆడ పడుకోబెడితే లేచి కూర్చున్నాడు. చాలా ఆనందం వేసింది. 4వ వారంలో ఇక మేము వెళ్ళే పనిలే, ఆయనే ఆటో దిగి వాళ్ళ ఆవిడ మీద చెయ్యేసుకొని నడుచుకుంటూ వచ్చాడు. 5వ వారం చక్కగా కర్ర పట్టుకొని ఒంటరిగా నడవడం ప్రారంభించాడు. 7వ వారం జనవరి 31 జరుగుతూ ఉంటే, అన్న బాప్తీసం తీసుకుంటావంటే డాక్టర్లు నన్ను చనిపోతావు పొమ్మని చెప్పారు, నేను ఖచ్చితంగా బాప్తీసం తీసుకుని క్రీస్తుకు సాక్షిగా నిలబడతానన్నా అని చెప్పాడు. అలా కుర్చీలో కూర్చొని అందరికీ బాప్తిస్మాలు ఇస్తుంటే మా అయ్యగారు రా అన్న అంటే, వద్దన్నా నేనే నడుచుకుంటే వెళ్తా అని బాప్తిస్వం తొట్టిలోనికి దిగి ఆయన బాప్తిస్వం తీసుకున్నాడు. ఈ మధ్య పోయిన సంవత్సరం రాయలసీమలో మీటింగ్ పెడితే ఆ తల్లిగారు చెప్తుంది, మమ్మల్ని నడిపించిన, ఆత్మీయంగా నడిపించిన తల్లిగారు, ప్రకాశమ్మ తల్లిగారు ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఆ రోజు మనం ఆటోలో నుండి మోసుకొని వచ్చాం కదా, ఇప్పుడు అతడు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకు ఈ రాత్రి ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ స్థలంలో ఎవరో వెక్కిరించి ఎంగంగా మాట్లాడతా, నేను చచ్చిపోయిన శవాన్ని తీసుకొని వస్తా, లేపు, ఇదిగో కుంటోని తీసుకొని వస్తా, చెయ్యి తీసుకురా, నువ్వు తీసుకొస్తావు, ఆయన ప్రార్థన చేస్తాడు, వాడికి విశ్వాసం ఉండాలా, పోనీ తీసుకొచ్చిన నీకు విశ్వాసం ఉండాలా. ఈ పరిచర్య విశ్వాస సహితమైన పరిచర్య. అందుకే దీన్ని మాట్లాడేటప్పుడు విశ్వాస గృహము అని గలతీ సంఘానికి చెప్తాడు. మనమేమో ఆ మందిరం ఈ మందిరం అని పేరు పెట్టుకుంటాం, కానీ దీని పేరు సరైన నిర్వచనం, ఇది విశ్వాస గృహం. ఇది విశ్వాస గృహం. ఇక్కడ మొత్తం విశ్వాసంతోనే సాగాలి, విశ్వాసంతోనే నడవాలి. అందుకే మనల్ని పెద్దలు చెప్పి పిలుస్తారు విశ్వాసులము. ఎవరమండి మనము? రెవరెండు కాదు, డాక్టర్ కాదు, 62 కాదు, 72 కాదు. ఎవరు మనము? చెప్పండి కొంచెం గట్టిగా, నోరు తెరిచి. విశ్వాసులమా పిశాసులమా? విశ్వాసులము. పొరపాటున పిశాసులు ఇక్కడ ఉండవు. దుష్టుడు తరమకుండానే పారిపోతారంటారు చూడండి, అది పారిపోయే బ్యాచ్. దాన్ని మనం ఏమనలేం. దేవుడు నిలబెట్టవలసిన వాళ్ళని నిలబెడతాడు. ఇక్కడ ఒక మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు, ఇక్కడ ఒక సమర్పణ కలిగినటువంటి సేవకుడిని నిలబెట్టాడు. ఇక మీదట అప్పుడు ఎప్పుడు పాక ప్రారంభించింది 4 అప్పుడు పిలిచాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు పిలిచాడు, ఎప్పుడు పిలుస్తాడు? మేము వస్తాం పోతాం. ఏమండి విజయ్ గారు, 4 గ్రీటింగ్స్ చెప్తాం, 4 మాటలు చెప్తాం, వెళ్ళిపోతాం. మేము విశేషం కాదు. ఇక్కడ సేవకుడు దివారాత్రం, బ్రదర్ ఎక్కడున్నా, మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నానన్న, మందిరంలో ఉన్నానన్న, మందిరంలో ప్రసంగం రాసుకుంటున్నానన్న. ఒక మంచి సేవకుడు ఈ ప్రాంతానికి దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. ఒక రోషము కలిగినటువంటి వ్యక్తి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా కళ్ళ ఎదుటనే దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి, పరిచర్యలో నలగొట్టబడిన వ్యక్తి. ఎవరు ఏమన్నాను ఏనుగులాగా. ఏనుగు ఎప్పుడు పడితే అప్పుడు గర్జించదు, గర్జించిందా తొక్కి పడేస్తుంది. ఏమిటండి, ఎవరు ఏమన్నా పట్టించుకోడు. దేవుని ప్రేమను చూపాలన్నని వెళ్తూ ఉంటాడు. ఈ రాత్రి ఒక మంచి సేవకుడు, మంచి మందిరం, మంచి ప్రార్థనలో ఏదైనా సరే పోరాడి గెలుచుకోగలిగిన యాకోబు ఆ రోజు ఎబ్బోకు రేవు దగ్గర కనబడితే, నది దాటినట్టు, గోదావరి నది దాటిన ఇక్కడ ఈ మట్టపురలో ఒక సేవకుని ప్రాంతానికి వచ్చాడు. అందుకు చేతులు పైకెత్తి సేవకుని ఇంకా బలపరిచి వాడుకోనున్నట్లుగా గట్టిగా ఒక బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలా తక్కువ కాలంలోనే పరిచర్య, నాకు తెలిసి సంవత్సరాలు పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని అంతా ఏంటంటే బ్యాగు తగిలించుకోవడం, ఊరంతా తిరగడం. తప్పుగా అనుకోవద్దు నన్ను. ఒకడు అంటాడు, సేవకుడు అనద్దు, తప్పు. దైవజనుడు అంటాడు, ఊర్లోకి వెళ్తే ఊరగాయ దొరుకుతుంది అంట. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఊర్లోకి వెళ్తే అంటే ఆయన విశ్వాసం అంతా ఎక్కడ దాకా ఉంది? ఊరగాయలో ఉంది. ఊర్లోకి వెళ్దామా, ఊరగాయ తెచ్చుకుందామా, నంచుకుందామా, తిందామా, ఊర్లోకి వెళ్దాం, ఓ మందిరం కడదాం, అనేక ఆత్మలు సమకూరుద్దాం, పరలోక రాజ్యానికి సిద్ధపరుద్దాం అని ఆ రోషం కలిగిన సేవకుడు, ఒక ఏలీలాగా నీకు క్షేమాన్ని ప్రకటించే సేవకుడు, నీ బాగోగుల కోసం ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు. దేవుడు కూడా చెప్తాడు, సేవకుడి క్షేమాన్ని చూసి ఆనందించువాడు దేవుడు,
ఆ ఆనందించే సేవకులలో ఒక సేవకుడు రాజశేఖరు. దేవుడు ఇంకా బలమైన పాత్రగా వాడుకొనుగాక. నా మందిరము సమస్త జనులకు, ఒక్క మాటను చదివి నేను ముగిస్తాను కాలయాపన చేయకుండా. చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దీనవృత్తాంతముల రెండవ గ్రంథం దీనవృత్తాంతముల రెండవ గ్రంథం 31వ అధ్యాయము ఏమిటండి? చివరి వాక్యం. అందరూ బైబిల్ తెరవండి, ముగిస్తున్నాను నా మాటను. చదవనానా? తన దేవుణ్ణి ఆశ్రయించుటకై, గుర్తుపెట్టుకోండి, దేవుని మందిర సేవా విషయమందేమి, గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని మధ్యలోనే వెళ్ళిపోయాడా? చెప్పట్లేదు. మీరు చాలామంది కనపడ్డారు, ఏమైపోయారు? చెప్పట్లేదు. మీరు ఆరంభించినప్పుడు ఉన్నారు, ముగింపులో లేరు, ఉండరు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం, దేవుని వరం. తాను ఆరంభించిన, చెప్పట్లేదు మీరు, ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఏంటక్కడ వాక్యము? దేవుని ఆశ్రయించుటకై, దేవుని మందిర సేవా విషయం. దేవుని ప్రియులారా, సేవకులారా, విశ్వాసులారా, మీరు దేవుని మందిర సేవా విషయంలో ఆరంభించిన ప్రతి పని మధ్యలో వదిలేయకూడదు. అది ముగించేంత వరకు కొనసాగించాలి. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడగలగాలి. ఆఖరి శ్వాస వరకు నీకు అప్పగించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించాలి. ప్రతి పని నువ్వు చేస్తూ కొనసాగించబడాలి. ఏ పని అంటే దేవుని మందిరంలో ఏముండాయి? చాపలు వేసే విషయం, కసు ఊడ్చే విషయం, సౌండ్ సిస్టమ్ విషయం, ఏ పనైనా సరే నాకొద్దు ఇది బే అనకూడదు. ఇష్టపడి హృదయపూర్వకంగా శిరస్సు వంచగలిగితే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా దాచబడి ఉన్నాయి. నేను వచ్చాను, కూర్చుంటాను, వెళ్తానని కాదు. సేవకుడా, ఏ పని ఉంది? ఒకవేళ సేవకుడు ఏ పని చెప్పినా దానికి లింకులు పెట్టేసి, ఏమిటండి, ఆరాలు పేరాలు తీసేసి, ఏమిటండి, సబ్బేసేసి రుద్దొద్దు. చెప్పాడా? శిరస్సు వంచు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. మా సేవకుడు వేరే ఊరికి తీసుకెళ్ళాడు. నైట్ అంతా మీటింగ్లో ఉన్నాం. తెల్ల బట్టలు, ఎర్ర టవల్ భుజానికి వేసుకున్నాను. బండి ఇచ్చేసి వద్దా అని చెప్పేసి తీసుకెళ్ళి రోడ్డు మీద నిలబెట్టి లోపలికి వెళ్ళాడు. పొద్దున 6:30 గంటలకు, 9:30 గంటలకు బయటికి వచ్చాడు. విచిత్రం ఏమిటంటే, ఆటోవాడు 5 సార్లు తిరిగి ఎక్కుతావా అన్నాడు. ఒకే ఆటోవాడు. నాకు చాలా సిగ్గేసి వెళ్ళిపోదా. మళ్ళా బయటకు వచ్చి మా అయ్యగారు అంటాడు, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? ఎట్లా ఉంటుంది? నాకు తర్వాత చెప్పాడు, నిన్ను పరీక్షించడానికి అలా చేశాను బ్రదరు అని. ఆ రోజు ఆ పరీక్షల్లో నిలబడ్డాను, ప్రతి పరిచర్యలో ఆనుకున్నాను. ఈ రోజున మీ ఎదుట నిలబడి నా దేవుని మాటలు చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది ఏ పనైనా సరే. శ్మశానం పక్కలే మా మందిరం. ఎవరు ఆ శ్మశానం సరిహద్దులో తవ్వట్లేదు. నాకు ఇచ్చే 2 గుంటలు స్లాబ్లోకి 5 అడుగులు తవ్వాలని. తవ్వుతుంటే కుర్రెలు, ఎముకలు అన్నీ బయటపడుతున్నాయి. భయపడి పారిపోలే. తీయడం పక్కనేయడం. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి మీ గుమ్మం దగ్గర 2 నిమ్మకాయలు, 3 మిరపకాయలు, ఒక వెంట్రుకల తుక్కు, ఒక పశువు ఉండాలి అక్కడ. చెప్పండి, నిద్రపోతారా? మరలా ఎట్లాగైతే పరిగెత్తుకులేరు అట్లాగే పరిగెత్తుకుని మందిరంలో తప్ప ఎక్కడికి వెళ్ళారు. భయపడొద్దు. దేవుని పని విషయంలో ఏదైనా సరే హృదయపూర్వకంగా జరిగించు. అద్భుతమైన కార్యం ఈ రాత్రి దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. సేవ చదువునానది దేవుని మందిర. చూడండి, గుర్తుపెట్టుకోండి, దేవుని
నేనే కనపడ్డానా? ఓబులేసి కనపడలేదా? వెంకటేశ్వరా లేదా? నేనే కనపడతానా పాస్టర్ అని పొరపాటున అనద్దు. నీకు ఎంత దేవుడు ధన్యత ఇస్తాడో అంత ఓపిక ఉన్నంత వరకు పోరాడు, నువ్వు వర్ధిల్లుతావు. రెండవది ధర్మశాస్త్ర విషయం, అంటే బైబిల్ చదివే విషయం, ఆజ్ఞలను అనుసరించే విషయం, లేఖనాలను చదివే విషయం. అందుకే ప్రకటనల గ్రంథంలో ఈ వాక్యాన్ని చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడిగా మార్చబడతాడు. చదవాలి, వినాలి, వినిన దాని ప్రకారము నడవాలి, అప్పుడే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. మూడవ విషయం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ మాటను చదవండి. రావట్లేదు, గట్టిగా రావట్లేదు, ముగించేసుకుందాం. గట్టిగా చదవండి. ఏ విషయం అండి? ధర్మం అంతటి విషయం అందేమి. ఇందాక మా ప్రియుల అబ్రాహం గారు 2 ఫ్యాన్లకు నేను పేరేం లేదు కదా మనకు ఫ్యాన్ మీద. కొంతమంది ఇస్తే ఖచ్చితంగా పేరు ఉండాలి. అదేంటో నాకు అర్థం కాదు. దేనికి ఇచ్చినా సరే, ఈ ఫ్లెక్స్ ఇచ్చినా సరే మా పేరు ఉండాలండి. అక్కడ యేసుప్రభు కాళ్ళ కింద ఏంటంట అక్కడ వాక్యం ఏం చదివాం? ధర్మం అంతటి విషయంలో. ధర్మం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఇచ్చావు, అది నీది కాదు. ఎప్పటికైనా ఒక అర్పణ, ఒక కానుక, ఒక దశమ భాగం నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు, మందిరంలో సమర్పించేటప్పుడు నీది కాదు అని ఇవ్వాలి. నాది కాదు అని ఇచ్చినప్పుడే ఆశీర్వదించబడతావు. ఒక ఆయన 8,000 తీసుకొని వచ్చాడు. 80,000 తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి, పాస్టర్ గారు నీకు బండి కొంటాను పాస్టర్ గారు అన్న. నాకు బండి ఎందుకు? అప్పుడు 25 సంవత్సరాల వయసు. నాకు బండి ఎందుకు? మందిరం ఇట్లా కడుతున్నాం కదా, ఏదో కాదు ఈ స్తంభమే ఉండాలి నేను ఇచ్చిన డబ్బులు. అర్థమైందని? ఈ టేబులే ఉండాలి నువ్వు ఇచ్చిన డబ్బులు. ఇక నువ్వే దాని మీద పెత్తనం చేస్తే ఆశీర్వాదం ఎక్కడుంటూ వస్తుంది? యేసుప్రభు అదే చెప్తాడు. నువ్వు ధర్మం చేసేటప్పుడు, నువ్వు ఇచ్చేటప్పుడు ఒక గొప్ప రాజు, ఒక పేద వ్యక్తి వచ్చి అడిగినప్పుడు స్నానాలు చేస్తున్నాడు. అప్పుడు సబ్బులు, షాంపులు లేవు కదండి. ఏది పిండి అవి ఏవో అవి పెట్టి, కూకుడుకాయ రసం పెట్టి చేత, బంగారు రాజు కదా, బంగారు ప్లేట్లలో పెట్టాడంట. ఇటువైపు స్నానం చేస్తుంటే ఆయన వచ్చి అడిగిన వెంటనే ఎడం చేత తీసుకొని ఇచ్చేసాడంట. బంగారు ప్లేటుని ఎడం చేత తీసుకొని అలా ఈకూడదు ఆయనకి ఎడం చేత అంటే, ఆయన అన్నాడంట, ఎడం చేతిలో నుండి కుడి చేతిలోకి వచ్చే లోపల నా మనస్సు మారితే, ఎడం చేతిలో నుండి కుడి చేతిలోకి వచ్చే లోపల నా మనస్సు మారితే, అందుకే అనుకున్నది అనుకున్నట్టు ఇస్తున్నాను. ఈ రాత్రి అటువంటి పరిచర్య, అటువంటి ఆత్మీయత మనం కలిగి ఈ నూతన పునర్ప్రారంభ మందిర ప్రారంభోత్సవంలో మనమందరము చేస్తూ ముందుకు కొనసాగించబడుదుము గాక. ఎవరండి ఆ పని చేసింది? హిజ్కియా. ఆరంభించింది మధ్యలో ఆపాడా? ఆరంభించింది సగం దాకా తీసుకొచ్చి నా వల్ల అవదని చేతులు ఎత్తాడా? ఆరంభించినట్టుగానే వదిలేశాడా? చెప్పట్లేదు మీరు. నాకైతేనండి వాగ్దానం చేసిన వాళ్ళు దగ్గర 1,000 మంది ఉంటారు. నీకు అది ఇస్తాం ఇది ఇస్తామన్నాను. నేనేది నమ్మను. ఎందుకో తెలుసా? ఆయన గారు తెచ్చి ఇచ్చేంత వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక ఆయన అడక్కడక్క, బ్రదరు ఓ 10,000 రూపాయలు కావాలి బ్రదరు, కొంచెం మందిరానికి ఇచ్చాను, మరి ఆయన ఆ వస్తువు ఇవ్వనంట అంటున్నాడంటే, ఆయన అన్నాడు, మై హూనా డోంట్ వరీ పాస్టర్ అన్నాడు. ఎప్పుడు రమ్మంటావు అంటే, వద్దు నేను 4 రోజులు ఖచ్చితంగా 4 రోజులకు తీసుకొస్తాను, నాకు డబ్బులు అందుతాయి అన్నాడు. 4 రోజులైంది రాలే, 5వ రోజు చూద్దామని ఆగా, 6వ రోజు చూద్దామని ఆగా. మొత్తానికి ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం వెళ్ళేసరికి ఆయన ఫోటోకు దండేసి ఉంది. మై హూనా అన్నాడు. ఏం చేద్దాం మరి ఆయన్ని? అందుకే వచ్చి ఇచ్చేంత వరకు నమ్మేది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై హూనా అనేవాళ్ళు చాలా ఉంటారు, వాళ్ళు కనబడరు, కనుమరుగైపోతారు. మనం అలా కాదు. ఇయ్యాలనుకున్నప్పుడు
తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా దేవుని సేవకుడికి ఏమిటంటే దాని మీద మళ్ళీ నీ పెత్తనం ఉండకూడదు. అది ధర్మం కాదు, అది నువ్వు వాడుకుంటున్నట్టు. అందుకే ఆశీర్వాదం రావట్లేదు. హిజ్కియా దేవుని మందిర సేవ విషయంలోనేమి, ధర్మశాస్త్ర విషయంలోనేమి, ధర్మము అంటే అర్పణ ఇచ్చే విషయంలోనేమి ఆయన హృదయపూర్వకంగా ఇచ్చాడు గనక ఆశీర్వదించబడ్డారు. ఈ రాత్రి మనమందరము ఆశీర్వదించబడుదుముగాక. నా మందిరము సమస్త జనులకు. ఇక్కడ మందిరం ఎవరైనా రావచ్చు, ఏ కుల మత వర్ణ వర్గ విచక్షణ భేదమేమి లేదు. అందరికీ మా హృదయపూర్వకమైన ఆహ్వానం. ఇక్కడ రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఎవ్వరు ఏమంటారు అనేటోళ్ళు కూడా ఉండరు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవచ్చు. అర్థమవుతుంది అండి. ఒక ఆమె అందరు నిద్రపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందామని ప్రేరేపణ వచ్చింది. 12:30 గంటలప్పుడు మోకరించింది. ఏదో 4 మాటలు చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో అంటుంది, అంటే సోత్ అంటుంది. వాళ్ళ ఆయన పొలం పనికి వెళ్ళాడండి పొద్దున్న, ఎక్కడో పాముని దొక్కాడు. ఈమెమంటుంది, సో అంటుంది. ఆడికి నిద్రలో అదే కలబాటు అనుకుంటా, పాము 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 అని. కర్ర పక్కన పెట్టుకొని ఉన్నాడు. లైట్ లేదు కదండి, దీపాలు అంటుంది. వచ్చేసిందిరా ఏదో అని, ఏదో ఒకటి ఆ చీకట్లో రాయేద్దామని కర్ర తీసుకొని తిప్పి ఒకటి కొట్టాడు తల మీద. పగిలింది, 4 కుట్లు పడ్డాయి. అదే మందిరంలో ఎవరైనా కొడతారా? నీ ఇష్టం, ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకో, ఎంతసేపు అయినా ఆనందించు. ఇది ఆనందింపజేసే మందిరం, ఆశీర్వదించే మందిరం, నీ స్థితిని మార్చే మందిరం, అద్భుతాలు జరిగించే మందిరం. ఇదిగో ఇక్కడ నీ కోసం సేవకుడు ఉన్నాడు. ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఆయనకు చెప్పు. నీ బాధ అంతటి కోసం మొరపెట్టి నీ కోసం పోరాడి నీకు జయాన్ని కలగజేసే సేవకుడు. ఈ రాత్రి ఈ ప్రార్థనా మందిరంలో నిన్ను ఆనందింపజేయునుగాక. ఎంతమంది నా దేవుని సన్నిధిలో నేను ఆనందించాలి, నా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న తీర్మానం చేసుకో. ఈ రాత్రి మహిమగల దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఎవరికి ఏం చెప్పొద్దు, ఒక్కసారి కళ్ళు మూసుకో. మీకోసం ఒక చిన్న ప్రార్థన, మీకోసం ఒక చిన్న